సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి ఏరోప్లేన్ లో ప్రయాణించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచంలోని కొన్ని ఎయిర్పోర్ట్స్ ఎంత భయంకరంగా ఉంటాయంటే ఆ ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ ని ల్యాండ్ చేయాలంటే సాహసం చేయడం అనే పదానికి ఏమాత్రం తీసిపోదు. మరి ఈ రోజు అటువంటి భయంకరమైన ఎయిర్పోర్ట్ గురించి తెలుసుకుందాం. ఆ ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ ను ల్యాండింగ్ చేయడం అంటే ఒక మహత్వపూర్ణం మరియు అద్భుతమే అని చెప్పాలి. ఈ ప్రపంచంలోనే న్యూజిలాండ్ ఎయిర్పోర్ట్ ని అతి భయంకరమైన ఎయిర్పోర్ట్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ లో ప్లేన్ ల్యాండింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన పైలట్లు తప్పించి సాధారణ జూనియర్ పైలట్లు ఆ ప్రదేశంలో బోయింగ్ లను ల్యాండ్ చేయలేరు. మరి ప్రపంచంలోనే అతి భయంకరమైన ఎయిర్పోర్ట్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ప్రపంచంలో న్యూజిలాండ్ ఎయిర్పోర్ట్ లాంటి అనేకమైన భయంకరమైన ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మరి అటువంటి ఎయిర్పోర్ట్ లను ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1 అగాటి ఎయిర్పోర్ట్. అగాటి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ల్యాండ్ చేయాలంటే ముందుగా సముద్రం మీదకి వెళ్లిపోవాలి. అగాటి ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతున్న ప్లేన్ లో ఉన్న ప్యాసింజర్స్ కి సముద్రంలో ల్యాండింగ్ అవుతున్నారు అనే ఫీలింగ్ లో ఉంటుంది. ఎందుకంటే సముద్రం అంచులోనే ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సముద్రం మధ్యలో ఉండే ఈ ఎయిర్పోర్ట్ దాదాపు 4000 ఫీట్లలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోనే అత్యంత అందమైన ఎయిర్పోర్ట్ గా కూడా చెప్పుకుంటారు. ఈ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే ఇతర ఎయిర్పోర్ట్ తో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. దాని కారణంగా ఈ ఎయిర్పోర్ట్ లో కేవలం చిన్న విమానాలు మాత్రమే ల్యాండింగ్ అవుతాయి. ఒకవేళ ల్యాండింగ్స్ చేసే సమయంలో పైలట్ ఏ మాత్రం తప్పిదం చేసినా ఏరోప్లేన్ లో ఉన్న ప్యాసింజర్స్ ని ఇక ఆ దేవుడే కాపాడాలి. నెంబర్ 2 మ్యాక్మెరాడో ఎయిర్పోర్ట్. మ్యాక్మెరాడో ఎయిర్పోర్ట్ అట్లాంటాలోని అత్యంత చలి ప్రదేశంగా చెప్పుకుంటారు. ఇక్కడ చలి ఏ విధంగా ఉంటుందంటే ఎముకలు ఇది చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ 4 వైపులా ఐసే ఉంటుంది. దాని కారణంగా వాతావరణం అనుకూలించినప్పుడు కొన్నిసార్లు పైలట్ కి రన్వే కనిపించదు. దాని కారణంగా ఏరోప్లేన్ రన్వే మీద ల్యాండ్ చేయకపోవడం వల్ల దుర్ఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ప్రదేశంలో రన్వే కనిపించకుండా ఫ్లైట్ ని దింపడం అంటే ఆ ప్లేన్ లోని పైలట్ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టే. నెంబర్ 3 జిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్. ఇంగ్లాండ్ లోని 6.8 కిలోమీటర్లు పొడవు కలిగిన జిబ్రాల్టర్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోని మొట్టమొదటి రోడ్ ఎయిర్పోర్ట్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ రన్వే మధ్యలోంచి రోడ్డు వస్తుంది. ఆ ప్రదేశంలో రోడ్ యొక్క ప్లేస్ చాలా తక్కువగా ఉండడం వల్ల రోడ్ ని రన్వే ని రెండింటిని కలిపేశారు. ప్రతిసారి ప్లేన్ రోడ్డు మీద నుంచే ల్యాండింగ్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ట్రాఫిక్ ని ఆపడానికి బ్యారియర్స్ పెట్టేస్తారు. కానీ ఒక్కోసారి ట్రాఫిక్ ఆపడంలో ఆలస్యమైనప్పుడు రన్వేలో వెళ్తున్న ఏరోప్లేన్లు రోడ్డు మీద ఉన్న వెహికల్స్ ని గుద్దేస్తూ ఉంటాయి. నెంబర్ 4 సాబా ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నెదర్లాండ్ లోని ఒక చిన్న ఐలాండ్ మీద నిర్మించబడింది. దాని కారణంగా ఈ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే యొక్క పొడవు చాలా చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేగా కూడా పిలువబడుతుంది. ప్రపంచంలోనే అతి చిన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేగా దీన్ని చెప్పుకుంటారు. ఈ ఎయిర్పోర్ట్ రన్వే యొక్క పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే. ఒకవేళ పైలట్ ప్లేన్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఏ మాత్రం లేట్ చేసినా ప్లేన్ స్ట్రైట్ గా సముద్రంలోకి వెళ్ళి పడిపోతుంది. దీని కారణంగా ఈ ఎయిర్పోర్ట్ ని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఎయిర్పోర్ట్ గా చెప్పుకుంటారు. చూసారు కదా ప్రపంచంలోనే అతి భయంకరమైన ఎయిర్పోర్ట్ల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.